2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. టీవీకే చీఫ్ విజయ్ గురువారం మరోసారి లోక్ భవన్ కి వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ని కలిశారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విజయ్ కి గవర్నర్ పలు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బుధవారం సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్యకు అదనపు బలం ఏమైనా పెరిగిందా? మెజారిటీ మార్క్ 118 అయినప్పుడు 113 మందితో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతారు? మీకు మద్దతివ్వటానికి ఇతర పార్టీలేవైనా ముందుకొచ్చినాయా అని అడిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే తాను బల పరీక్షకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా గవర్నర్ కి విజయ్ చెప్పినట్లు సమాచారం. దీంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీతో ప్రభుత్వ ఏర్పాటు వైపు అడుగులు వేస్తున్న టీవీకే పార్టీ అధినేత విజయ్ కి ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చుక్కలు చూపిస్తున్నారు. 118 మంది మద్దతు ఉంటేనే లోపలికి రండి అంటూ ఆయన వేస్తున్న ప్రశ్నలు, విధిస్తున్న నిబంధనలు దళపతి అభిమానుల్లో ఆగ్రహాన్ని, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక తమిళనాడులోని కాంగ్రెస్ నేతలైతే ఏకంగా గవర్నర్ తీరును నిరసిస్తూ శుక్రవారం లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. తమిళ సీనియర్ నటుడు కమల్ హాసన్ తో పాటు సినీ సెలబ్రిటీలు, పలు పార్టీల నేతలు గవర్నర్ తీరును తప్పుపడుతున్నారు. గోవాలోని పనాజీలో విశ్వనాథ్ అర్లేకర్, తిలోమత్తమ దంపతులకు జన్మించిన అర్లేకర్ తన ప్రస్థానాన్ని 1989లో బీజేపీలో సామాన్య కార్యకర్తగా ప్రారంభించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో పెరిగి ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లారు. గోవా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు పార్టీపై పట్టునిచ్చింది. 2002లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడే ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు. గోవా స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన చేసిన సాహసం దేశవ్యాప్తంగా ప్రశంసల్ని అందుకుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా పేపర్లెస్ అసెంబ్లీని రూపొందించింది ఈయనే. 2015 అక్టోబర్లో ఆయన గోవా ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగ సూత్రాల్ని తప్పకుండా పాటించడంలో ఆయన సిద్ధహస్తుడు అనే పేరుంది. హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన ఈయన 2025 నుంచి కేరళ గవర్నర్ గా కొనసాగుతూనే ఇటు తమిళనాడు గవర్నర్ గా కూడా అదనపు బాధ్యతల్ని చేపట్టారు. సాధారణంగా గవర్నర్లు అతిపెద్ద పార్టీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్తారు. కానీ అర్లేకర్ మాత్రం మ్యాజిక్ ఫిగర్ 118 ఉంటేనే రావాలి అంటూ విజయ్ కి సూచిస్తున్నారు. ఇలా ఆయన చెప్పటం వెనుక 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ప్రభుత్వం ఏర్పడ్డాక అది పడిపోకుండా స్థిరంగా ఉండాలని రాజ్యాంగ నిబద్ధత అయ్యుండొచ్చు. ఇక రెండోది, తనకున్న అపారమైన స్పీకర్ అనుభవంతో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకూడదు అనే పంతం కావచ్చు. ఇక తమిళనాట గవర్నర్లకు, ప్రభుత్వాలకు మధ్య విభేదాలు రావటం ఇది కొత్తేం కాదు. 1991లో దివంగత నాయకురాలు జయలలిత తొలిసారిగా తమిళనాడు సీఎంగా బాధ్యతల్ని చేపట్టారు. 1996 వరకు జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆ రాష్ట్ర గవర్నర్గా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి పనిచేశారు. మర్రి చెన్నారెడ్డికి జయలలితకు సత్సంబంధాలు ఉండేవి కావని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఈ కారణంగానే జయలలితపై అక్రమ ఆస్తులకు సంబంధించి కేసు వేసేందుకు గవర్నర్ చెన్నారెడ్డి అనుమతి ఇచ్చారు అనే ప్రచారం జరిగింది. చెన్నారెడ్డితో విభేదాల కారణంగా కేసులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, జయలలిత ఆ సమయంలో కోర్టులకు వివరించాల్సిన పరిస్థితి వచ్చిందట. ఇదిలా ఉండగా 2021లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ ఆర్ఎన్ రవికి, స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య కూడా పలుమార్లు మాటల యుద్ధం నడిచింది. ఇది కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే కాకుండా రాజ్యాంగపరమైన బాధ్యతలపై భిన్న అభిప్రాయాలకు దారితీస్తోంది.